హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్, ఓజీ. ఇప్పుడే కంప్లీట్ అయింది మూవీ చూడడం. మూవీ ఎలా అనిపించింది అంటే బాగుంది, నాకు నచ్చింది. ఓజీ మూవీకి వచ్చిన హైప్ చూసి కొంతవరకు భయం వేసింది. ఇంత హైప్ని మ్యాచ్ చేయగలరా, కంటెంట్ ఆ లెవెల్లో ఉంటుందా లేదా అని. బట్ కంటెంట్ అయితే చాలా బాగుంది. ప్యూర్లీ ఫ్యాన్ స్టఫ్. సుజిత్ దగ్గర నుంచి, తమన్ దగ్గర నుంచి, మనోజ్ పరమహంస దగ్గర నుంచి అందరూ చాలా బాగా చేశారు. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక హాలీవుడ్ మూవీని చూస్తున్నామా అనే డౌట్ కలిగేలా ఉంది అవుట్పుట్. ఫస్ట్ హాఫ్లో ప్రతి 10 minutesకి ఒక ఎలివేషన్ షాట్ పడుతూ ఉంటుంది. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, హిస్ స్వాగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి మూవీ చూసిన తర్వాత మిగతా హీరో ఫ్యాన్స్ ఖచ్చితంగా అనుకుంటారు, అర్రే మన హీరో కూడా ఇలాంటి సీన్స్ పడి ఉంటే బాగుండేది అని. ఆ లెవెల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ కమింగ్ టు ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్, ఒకటే మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ది బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇట్ ఈస్. అసలు ఫస్ట్ హాఫ్లో ఇది అని చెప్పడానికి మైనస్ అనేది లేదు. ఫస్ట్ హాఫ్లో ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు, అన్నీ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. సుజిత్ డైరెక్షన్ దగ్గర నుంచి, తమన్ గారి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి, అసలు మైనస్ అంటూ లేదు. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్, నాకు కొన్ని కంప్లైంట్స్ కనిపించాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చిన్న ఎమోషనల్ బ్యాంగ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ వరకు చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కంటిన్యూ చేసిన అదే హై మూమెంట్స్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తాయి. బట్ తర్వాత వచ్చే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మూవీని స్లో చేశాయి, కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది స్క్రీన్ ప్లే దగ్గర. అండ్ ఒక రేంజ్లో మనల్ని సాటిస్ఫై చేసిన ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అంతకు మించి ఉండాలి అని అనుకుంటాం. అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ని మ్యాచ్ చేయాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ నేను చెప్పినట్టుగా కొంచెం స్లో అయినట్టు అనిపించింది స్క్రీన్ ప్లేలో. బట్ కమింగ్ టు ద క్లైమాక్స్లో ఒక పోర్షన్ ఉంటుంది, అది మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అది నేను చెప్పడం కాదు, మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ సాటిస్ఫై వైల్ లీవింగ్ ద థియేటర్స్. అండ్ మన టాలీవుడ్లో కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయిపోయింది. అదేంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఇది స్పాయిలర్ అయితే కాదు, ఎందుకంటే ప్రీమియర్స్ పడే గంట ముందే సుజిత్ గారు కూడా దీని గురించి ట్వీట్ చేశారు, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఉంది అని. అండ్ కమింగ్ టు ద పాజిటివ్స్, ఆఫ్ కోర్స్ పవర్ స్టార్ స్వాగ్. ఆయన స్వాగ్ వలన చాలా ఎలివేషన్ సీన్స్ న్యాచురల్గా అనిపించాయి. అండ్ నెగిటివ్స్ వచ్చేసి నాకు పెద్దగా నెగిటివ్స్ ఏం కనిపించలేదు మూవీలో. నాకు మేజర్గా అనిపించింది అయితే లిప్సింక్ ఒకటి మ్యాచ్ కాలేదు చాలామంది యాక్టర్స్కి. లైక్ ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, హీరోయిన్ దగ్గర నుంచి వీళ్ళ లిప్సింక్ పెద్దగా మ్యాచ్ కాలేదు అనిపించింది. వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటే డైలాగ్ వేరేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మైనస్ వచ్చేసి, యాజ్ ఎ సెడ్, సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్ మీద తక్కువ ఫోకస్ చేశారేమో అనిపించింది. అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి నెగిటివ్స్ అయితే ఏం లేవు సినిమాలో. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, మూవీ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ హైయెస్ట్ నెంబర్స్ని మనం ఈ మూవీతో చూడబోతున్నాం. అండ్ ఈ మూవీకి మన ఫిల్మీ స్కూప్ రేటింగ్ 3.5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.